ఓం నమో వెంకటేశాయ. బాహుబలితో భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ప్రభాస్ జాతకాన్ని, హీరో ప్రభాస్ జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. విశాఖ నక్షత్ర జాతకుడైనటువంటి ప్రభాస్ జాతకరీత్యా ప్రస్తుతం ఆయన జాతకంలో విశేషించి ఏలినాటి శనిలో కూడా చాలా పవర్ని చూపించినటువంటి జాతకం ప్రభాస్ జాతకం. జాతకంలో కనుక విశ్లేషించినట్లయితే ఆయనకు పేరు రావడానికి ఎందుకు అంత పెద్ద పేరు వచ్చింది అనే దాన్ని విశ్లేషించినప్పుడు సూర్యుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు అనేటువంటి కాంబినేషన్ విపరీతమైనటువంటి రాజయోగాన్ని, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చినటువంటి జాతకంగా భావించాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో విపరీతంగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరగబోతూ ఉన్నాయి. కాకపోతే ఆయన జాతకరీత్యా మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం, ఆయన జాతకంలో గురు చండాల యోగం, గురు రాహువు, శని రాహువు, అంటే దీన్ని గురు చండాల యోగం, శని చండాల యోగం అంటాం మనం. ఇవి చాలా రేర్గా 1 కోటి మందిలో ఒక్కళ్లకు మాత్రమే ఇలాంటి యోగం వస్తుంది. అంటే 4 గ్రహాలు ఒకే ఇంట్లో ఉంటూ రాజయోగాన్ని ఇస్తూ ఎట్ ది సేమ్ టైం ఏదైతే రాజయోగం ఉందో ఈ రాజయోగాన్ని అనుభవించకుండా అడ్డుకోవడానికి ఒక సర్పం రూపంలో ఉండేటువంటి యోగం, రాహు రూపంలో ఉండే సర్పం అంటే ఒక పాము రూపంలో ఉంటూ ఈయనకు వచ్చినటువంటి పేరును తినేసేటువంటి జాతకం ప్రభాస్ జాతకం. ఎలా అంటే గురు చండాల యోగం, శని చండాల యోగం అనేటువంటి ఈ యోగం కారణం చేత ఈయనకు ఉండేటువంటి పేరును ఈ పాము తినేస్తుంది. అంటే మరి ఇంత పెద్ద పేరును ఎలా తినేస్తుంది అంటే పేరు రూపంలో కాకుండా ఆరోగ్యం రూపంలో తినడం అనేటువంటిది దాని లక్షణం. అంటే ప్రభాస్ జాతకరీత్యా విపరీతమైనటువంటి రాజయోగం వచ్చి జనాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చినప్పుడు ఆయనకు కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎలా అంటే ముఖ్యంగా చంద్రుడిని కనుక తీసుకున్నట్లయితే చంద్రుడి కారకమైనటువంటి వాయువు అవ్వచ్చు, ఆ వాయువు లేదా నీరు అవ్వచ్చు, అంటే కిడ్నీస్కి సంబంధించి లేదా లంగ్స్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే బుధుడు అంటే న్యూరోకి సంబంధించి ముఖ్యంగా హెడ్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే సూర్యుడు అంటే లివర్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే శుక్రుడు అంటే వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు. సో వివాహానికి సంబంధించి ప్రభాస్ జాతకంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే వివాహం చేసుకోకపోవడం, లేదా వివాహం ఆలస్యం అవ్వడం, లేదా వివాహం తదుపరి సమస్యలు రావడం, ఇలాంటి సంఘటనలన్నీ ఈయన జాతకంలో జరిగే అవకాశం ఉంది. వివాహం తదుపరి భార్యాభర్తల మధ్యన సమస్యలు ఏర్పడడం, లేదా ముఖ్యంగా ప్రభాస్ జాతకంలో నేను గమనించినటువంటి విషయం ఏమిటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఈయనకు ఆరోగ్య భంగములు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరోగ్య భంగముల చేత ప్రభాస్ సమస్యల పాలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే గురు చండాల యోగం, శని చండాల యోగం అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్ జాతకం అంటాం మనం. అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నమ్మినా నమ్మకున్నా మీకు క్లారిటీ ఇవ్వాలి. అమ్మాయిలు ఏ వ్యక్తినైతే ఇష్టపడతారో ఆ వ్యక్తి ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి చరిత్ర లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అరవింద స్వామి కానీ, ఒక ఉదయ్ కిరణ్ కానీ, లేకుంటే ఇంకొకళ్ళు కానీ అంటే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ జాతకంలో. అట్లనే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకు ప్రభాస్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం. సో జాతకరీత్యా ఆయనకు త్వరలో శని మహర్దశ ప్రారంభంగా పోతూ ఉంది. 2018 జనవరి నుండి శని మహర్దశ ప్రారంభంగా పోతూ ఉంది. సో శని మహర్దశ ప్రారంభమైనప్పుడు చాలా సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ అవకాశాలతో పాటు ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శనికి సంబంధించి, అలాగే గురువుకు సంబంధించి, రాహుకేతులకు సంబంధించి కనుక ప్రభాస్ రెమెడీ కనుక చేయించుకున్నట్లయితే రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.